నమస్తే, నా పేరు వంశీ. స్వామియే శరణమయ్యప్ప ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలుగు లోకులన్నీ ఇప్పుడు అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ఎక్కడ చూసినా స్వామి భజనలు, కీర్తనలతో తెలుగు లోకులు సందడిగా మారిపోయి, అసలు స్వామి భజనలు, కీర్తనలతో అయ్యప్ప భక్తులు ఎక్కడ చూసినా సందడిగా, సంతోషంగా అయ్యప్ప స్వామి భజనలను కీర్తిస్తూ స్వామి నామస్మరణలో తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామి కొండకు చేరుకోవడానికి, శబరిమలై కొండకు చేరడానికి భక్తులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే శబరిమలయంలో తెలుగు భక్తులకు సరిపడా వసతులు, రవాణా సౌకర్యాలు, ఆహారం ఇలా ఎన్నో సమస్యలు అడుగడుగున ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ గురుస్వామి, తెలంగాణ అయ్యప్ప జేఏసీ కన్వీనర్ మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు అయ్యప్ప భక్తులు పడుతున్న ఇబ్బందులు ఏంటి, అక్కడ అయ్యప్ప భక్తులు ఎలాంటి సూచనలు పాటించాలి, ఇలాంటి విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో బాలకృష్ణ గురుస్వామి వారు ఉన్నారు. ఆయన తెలంగాణ జేఏసీ కన్వీనర్ కూడా, అయ్యప్ప జేఏసీ కన్వీనర్. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. స్వామి శరణం అండి. అయ్యప్ప భజనలు, కీర్తనలతో తెలుగు నేల పూర్తిగా సందడిగా మారింది. ఈ నేపథ్యంలో అసలు అయ్యప్ప పూజని ఎలా చేసుకోవాలి, అయ్యప్ప పూజలో ఉండే విశేషం ఏంటి, మిగతా దేవుళ్ళ పూజలకిను అయ్యప్ప పూజకి ఉండే విశిష్టమైన తేడా ఏంటి? స్వామి శరణం. ఈ అయ్యప్ప మాల అనేది ఎన్నో పూర్వజన్మల సుకృతం. ఈ మాలధారణ మన ఒంటిపై పడడం, ప్రత్యేకంగా అయ్యప్ప స్వామిని కొలిచే విధానము మండల కాల దీక్షలో మనం స్వామివారిని కొలుస్తాము. ఉదయం సాయంకాలం చన్నీటి స్నానాలు, ఏకభుక్తం, భూతల శయనం అంటే చాప మీద పడుకోవడం, ఒక్కసారి మాత్రం భోజనం చేయడం, రాత్రి కొంచెం అల్పాహారం చేయడం. ఉదయం సంధ్యా వేళల్లో స్వామివారి అష్టోత్తరాలు, గణపతి, కుమారస్వామి, అయ్యప్ప స్వామి అష్టోత్తరాలు, శరణుఘోష, స్వామివారి నమస్కార శ్లోకాలు, హారతి, ఇవన్నీ రోజు పూజా విధానంలో, నిత్య పూజా విధానంలో ఇవన్నీ ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి చేయాలి. చదువు వచ్చినా చదువు రాకున్నా, కులాలతో సంబంధం లేకుండా, పేద ధనిక అనే భేదం లేకుండా ఒకరినొకరు స్వామి అని గౌరవించుకుంటూ సహపంక్తి భోజనాలు కలిసి చేయడం, అదేవిధంగా ప్రతి పూజలోనూ కూడా ఒకరికొకరు మర్యాద ఇచ్చుకోవడం, ఎవరైనా తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా వాళ్ళు కలిస్తే స్వామి శరణం అని చెప్పడం ఒక మంచి ఆధ్యాత్మికతకు నిదర్శనం. ఎన్నో రకాల మానసిక రుగ్మతలు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, అదేవిధంగా ఏదైనా స్వాములకు ఇబ్బంది కలిగినప్పుడు సాక్షాత్తు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం స్వామివారు మన ముందుకు వస్తారు. అలాంటి అయ్యప్ప మాల ధరించడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం. ప్రతి అయ్యప్ప స్వామి కూడా గురుస్వామిని అనుసరిస్తూ, గురుస్వామి చెప్పిన బాటలో నడుస్తూ, ఒక గురుస్వామి అంటే చీకటుల నుంచి వెలుగు తెచ్చేవాడే గురుస్వామి, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. ఈ అయ్యప్ప స్వామి తత్వంలో దాదాపు 18 సంవత్సరాలకు పైగా వెళ్ళిన అయ్యప్ప స్వాములు, అదేవిధంగా 6 సంవత్సరాలకు పైన వెళ్ళిన గురుస్వాములు, వారు శబరిమలకు కన్యస్వాములను, కత్తిస్వాములను, గంటస్వాములను, గదాస్వాములు వీరందరినీ కూడా తీసుకెళ్తుంటారు. ప్రతిరోజు పూజా విధానం వారికి నేర్పించి, ముందుగా సన్నిధానం పెట్టుకొని ప్రతి ఇంట్లో ఒక మంచి, అంటే అందరూ స్వాములు కలిసి ఒక దగ్గర సన్నిధానం ఏర్పాటు చేసుకోవడం, పవిత్రంగా అక్కడ గోమూత్రంతో, పసుపు నీళ్ళతోని అక్కడ పెయింట్స్ వేసి శుద్ధిగా అక్కడ సన్నిధానం అయ్యప్ప స్వామి, గణపతి, కుమారస్వామి వీరి పటాలతో పాటు మన ఇష్ట దేవతలను కూడా అక్కడ ఆరాధించే విధంగా ఒక సన్నిధానం ఏర్పాటు చేస్తాం. సన్నిధానం అంటే పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. అందుకే అంటారు సన్నిధానమే మహాపుణ్యక్షేత్రము, పందల రాజశేఖరుని దివ్యనామం. ఆ స్వామివారి అనుగ్రహం కోసం లక్షలాదిగా అయ్యప్పలు ఈరోజు మాల వేసుకొని తమ జీవితాన్ని మార్చుకుంటున్న తరుణం ఇది. ఎన్నో రకాల మానసిక రుగ్మతలు, ఆర్థిక పరిస్థితులు కానీ అన్నిటి నుంచి ఈ మండల కాల దీక్షలు చేసిన తర్వాత వారిలో ఒక మంచి తేజస్సు వస్తుంది, చైతన్యం వస్తుంది. అయితే ఈరోజు సమాజంలో ఇలాంటి పౌరులు స్వచ్ఛంగా అబద్ధాలు ఆడేవాళ్ళు అబద్ధాలు తక్కువ చేసుకుంటారు, మధు మాంసాలు దాన్ని బంద్ చేస్తున్నారు. అదేవిధంగా కోపము, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇలాంటివన్నీ కూడా తగ్గించుకొని
సమాజంలో ఒక మంచి పౌరుని తయారు చేస్తుంది మన ఈ అయ్యప్ప స్వామి తత్వం. అలా ఈరోజు సమాజంలో ఎందరో అయ్యప్పలు మాల వేసుకొని కొన్ని సంవత్సరాలుగా, మేము దాదాపు 33 సంవత్సరాలుగా అయ్యప్ప దీక్షలు చేస్తూ ఎన్నో రకాలుగా ఒకరికి హాని చేయడం కూడా మాకు చేత కాదు. అందరినీ కలుపుకుంటూ అందరితో కలిసిమెలిసి సమాజంలో ఎక్కడ మా అవసరం ఉన్న మా అయ్యప్ప స్వాములందరూ కూడా ఆ రకమైన సహాయాలు ప్రతి ఒక్కరికి చేసుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ అయ్యప్ప జేఏసీ ద్వారా ప్రతి ఒక్క అయ్యప్ప స్వామిని కూడా నేను HMTV ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మన క్రమశిక్షణ మనందరం కూడా శబరిమలకు చేరుకునే వరకు కూడా, స్వామి సన్నిధి చేరుకునే వరకు కూడా మనం కూడా కొన్ని ప్రికాషన్స్ పాటించాల్సిన అవసరం ఉంది. ఆ స్వామిని నమ్మిన వాళ్ళకి కోరిన వారికి కోరినంత, కోరని వారికి కొండంత స్వామి తత్వంలో మనకు ఒక ఆపద వస్తుందంటే స్వామియే శరణమయ్యప్ప అని స్వామిని స్తుతిస్తే చాలు, సాక్షాత్ ఆ స్వామి మనం ముంగిటకు వచ్చేసి మనల్ని కాపాడుకునే తత్వమే ఈ అయ్యప్ప స్వామి తత్వం అండి. అయ్యప్ప స్వామి తత్వం చాలా విశిష్టమైనది. ఆ స్వామిని కొలిస్తే కొండంత దైవంగా నిలుస్తాడు. మరి అలాంటి స్వామి కోసం ఎక్కువగా తెలుగువారే తరలి వెళ్తారనే మాట నిజమేనా? మీరేమంటారు? వాస్తవం అండి. లక్షలాదిగా ఉభయ రాష్ట్రాల ఉదాహరణకి మన మకర జ్యోతి సమయం వరకు తీసుకుందాం. ఎన్ని లక్షల మంది చేరుకునే ఛాన్స్? ఇప్పుడు దాదాపు రోజుగా మనం క్యాలిక్యులేట్ చేసుకున్న ఒక 80 లక్షల నుంచి 1 కోటికి పైగా అయ్యప్ప స్వాములు భక్తులు దర్శించుకుంటారు. మన వాళ్ళే సగానికి పైగా దాదాపు 60 నుంచి 70% మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన వాళ్ళు, మన అయ్యప్పలు. దాని తర్వాత కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా. అంతేకాకుండా ఇప్పుడు ఈ మధ్య ప్రత్యేకంగా అమెరికా, ఆస్ట్రేలియా లాంటి వివిధ దేశాల నుంచి కూడా అయ్యప్ప స్వాములు అక్కడ మాల వేసుకొని శబరిమలకు వస్తున్న తరుణాన్ని మనం చూడవచ్చండి. ఇప్పుడు స్వామి సంతోషం, తెలుగువారు ఎక్కువ మందే వెళ్తున్నారు. కానీ తెలుగువారికి అక్కడ వసతులు సరిగ్గా లేవు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మనం ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా, ఈవెన్ మన ఛానల్లో కూడా భక్తుల కష్టాలు రోజు కన్నీటి గాథలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కారణం ఏంటి? ఎక్కడ జరుగుతుంది లోపం? ఈరోజు మండల పూజల ఆరంభంలో నవంబర్ 16వ తేదీన దేవాలయము తెరుచుకున్న సందర్భంగా దాదాపు ఆ 2-3 రోజులనే 3-4 లక్షలకు పైగా జనాలు అక్కడ రావడం జరిగింది. బాధాకరం ఏంటంటే 1,00,000కు పైగా వర్చువల్ క్యూ ఆన్లైన్ టికెట్స్ ఇస్తున్నారు. అదేవిధంగా స్పాట్ రిజిస్ట్రేషన్స్, అక్కడికి వచ్చిన వాళ్ళు నీలక్కల్ దగ్గర 20,000 టికెట్స్ లిమిట్ పెట్టిన దాన్ని దాదాపు 37,000కు పైగా టికెట్లు ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఏమైందంటే పంబా నది నుంచి కన్నెముల గణపతి వెళ్ళడానికి కూడా దాదాపు 4 గంటల సమయం, అక్కడ మళ్ళీ పంబా గణపతి నుంచి శబరిమల సన్నిధానానికి చేరుకోవడానికి 12 నుంచి 18 గంటల సమయం పట్టింది. అంటే ఈరోజు కేరళ ప్రభుత్వానికి ఇంతమంది ప్రతి సంవత్సరం కూడా లక్షలాదిగా భక్తులు, కన్యస్వాములు పెరుగుతున్నారు, సివిల్ స్వాములు వస్తున్నారు. ఇవన్నీ మీరు బేరీ చేసుకొని ట్రావెన్కోర్ బోర్డుకు మధ్యన మీ ఇద్దరికీ పరస్పర ఒక అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి, అక్కడ కమ్యూనికేషన్ ఇబ్బంది, ఇప్పుడు అక్కడ భాష సరిగ్గా రాకపోవడం వల్ల గైడ్ చేయడానికి ఎవరు లేక ఒక పోలీసు వ్యక్తిని అక్కడ సన్నిధానం దగ్గర ఏ విధంగా మేము వెళ్ళాలి శబరిమలకు అంటే టెంపుల్ దగ్గర అడిగితే ఎంత దౌర్భాగ్యం అంటే ఒక పోలీస్ ఆఫీసరు వారికి జిప్పిప్పి చూపించడం జరిగింది. అంటే తెలుగు ప్రజలు తెలుగు మాట్లాడాలి అంటే ఎందుకు ఇంత వివక్షత? ఈ మధ్యకాలంలో మన 3-4 రోజుల్లో 4 చనిపోవడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన శంకర్ గారు కూడా ఇక్కడ చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఒక మహిళ మరకూటం దగ్గర ఆ లైన్లో నిల్చొని ఆ మహిళ హార్ట్అటాక్తో చనిపోవడం జరిగింది. దాదాపు వీళ్ళందరూ కూడా హార్ట్అటాక్తో చనిపోవడం జరిగింది. దీని కారణం ఏంటంటే ఒక భయం, ఇరుముడిని తలపై పెట్టుకొని దాదాపు 10 నుంచి 18 గంటల లైన్లలో ఉంటే సరైన మంచినీటి వసతి, ఆహారము, అదేవిధంగా శానిటరీ వ్యవస్థ లేకపోవడం వల్ల వాళ్ళు ఒక రకమైన భయాందోళనకు గురై అక్కడ వారికి ఈ హార్ట్అటాక్ లాంటి సమస్యలు రావడం జరిగింది. అదే ఆ లైన్లు సాఫీగా మీరు
ఒక సిస్టమేటిక్గా మీరు అయ్యప్పలకు ఇబ్బంది లేకుండా మీరు